హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఇంకా నాగుల చవితి రోజు అయితే మార్నింగ్ అయితే గ్యాస్ అంతా సాఫ్ చేసుకుని ముగ్గు అయితే పెట్టుకొని మొత్తం గ్యాస్ కాడ బియ్యం గడి గ్యాస్ మీద పెట్టి, ఇంకోటి ఏంటంటే నాగుల చవితి రోజు ఏది కొయ్యరాదు అంటారు, కొయ్యకూడదు అంటారు. కానీ మనకేమో ఏదో ఒకటి చేయాలి కదా, అందుకోసం అయితే పిల్లల కోసం అయితే నేనైతే ఉల్లిగడ్డ టమాటా కూర అయితే చేసిన అనమాట. ఇంకా లేట్ అయిపోతుంది పిల్లలకు కూడా అనేసి అయితే మళ్ళీ అన్నం కూర వండి పక్కన పెడితే తర్వాతకి ఇంకే పని చేసినా అయిపోతుంది అనేసి ఓ పక్క అయితే అన్నం, ఓ పక్క అయితే కూర అయితే పెట్టి ఇంకా రామైతే స్నానానికి అయితే వెళ్ళిండు. ఇంకా నేను కూడా హీటర్ అయితే పెట్టుకున్నా. ఈ చలికాలంలో మనతో అసలుకే చలినీళ్ళ స్నానం అయితే అస్సలు కాదు. ఎందుకంటే అబ్బో నాకైతే తలనొప్పి ప్రాబ్లం ఉందన్నమాట. తల స్నానం చేసిను అయిపోయిన పని మొత్తానికి అడ్డం పడతా, అందుకోసం అయితే చేయను. పాపం పిల్లల్ని కూడా లేపిన, ఎందుకంటే గుడికి వెళ్ళాలి కదా, అందుకోసం పిల్లల్ని కూడా లేపిన. వాళ్ళే మెట్ల మీద కూర్చొని బ్రష్ అయితే ఎత్తురు, నేను వంట అంతా చేస్తున్నా. ఇంకా రాము కూడా అయితే స్నానానికి వెళ్ళిండు. ఇంకా పిల్లల స్నానాలు చేపించి నేను కూడా స్నానం చేసి మొత్తం గుడికాడికి అన్నీ అయితే ఏర్పాట్లు అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఇంకోటి ఏంటంటే అందరు నాగుల చవితి అయితే ఎలా చేసారు, మేమైతే మస్తు అయితే చేసినాం. ఇదే నాగుల చవితి పండుగ అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో చాలా మంచిగా అయితే అవుతుంది, పెద్ద జాతర అయితే అవుతుంది. కానీ పోలేదు మేము ఈసారి అయితే కొంచెం మిస్ అయినాం అనమాట. నేనైతే ఇంకా స్నానం చేసి వచ్చి ఫస్ట్ అయితే సలివిడికి అయితే రెడీ అయితే చేస్తున్నాను అనమాట. నేనైతే బియ్యపిండిలో సలివిడి నేను ఎట్లా చేస్తానో చూడండి, నా ముందు వీడియోలలో కూడా ఉందన్నమాట. బెల్లం, బియ్యపిండి, అరటిపండు, పాలు, వాటర్ వేసి అయితే మొత్తం ఇట్లా ముద్ద లెక్క చేసుకుంటాను అనమాట. చలివిడి ముద్ద లెక్క అయితే చేస్తాను. నేను నువ్వుల లడ్డూలు కూడా అయితే చేసిన, ఈ 2 రకాలు అయితే చేసిన అనమాట. పుట్టకాడికి అయితే తీసుకుపోనీకే నేను చలివిడి ప్రతిసారి కొంచెమైనా చేసి అయితే గుడికాడికి అయితే తీసుకెళ్తా. ఇంకా నువ్వుల లడ్డూలు అయితే నేను ఫస్ట్ టైమే అట్లా తీసుకెళ్తే మంచిది, పిల్లలు ఉన్న దగ్గర మంచిది, మనిషికి ఒక 2 చొప్పున వదిలితే మంచిది అని అంటే నేను కూడా అయితే ఈసారి ట్రై చేసిన అనమాట. చలివిడి పిసికి పక్కన పెట్టి ఇంకా లడ్డూల కోసం అయితే రెడీ చేస్తున్నా. కొబ్బరి 4-5 ముక్కలు కట్ చేసి పెట్టుకొని అట్లనే బెల్లం కొంచెం కచ్చాపచ్చగా నలగొట్టి ఇంకా మిక్సీ అయితే తిప్పుతున్నాను అనమాట. 2 సార్లు ఇట్లా మిక్సీ తిప్పి మళ్ళీ అలా నువ్వులు వేసి మళ్ళీ ఒక్కసారి తిప్పి మంచిగా చేతికి కొంచెం నెయ్యి పోసి ఇట్లా ముద్దలు వేసుకుతే భలే వచ్చినాయి అబ్బా. నేనైతే ఫస్ట్ టైం చేసిన, పాకం పెట్టిన లడ్డూలు కూడా రాలేదు, అంత నీట్గా అయితే వచ్చినాయి చిన్నగా. పిల్లలు అయితే తిని చాలా ఎంజాయ్ చేసారు. అట్లా ఈ నాగుల చవితి రోజు నువ్వుల లడ్డూలు ఎవరికైనా ప్రసాదంగా పెట్టినా చాలా మంచిదంట. ఈసారి నేను కూడా అయితే కొంతమందికి అయితే పెట్టిన. నేను అనుకున్న అమ్మో ఈ ప్రసాదం ఎవరికైనా పెడితే ఇంకేం లేదు, నన్ను ఎన్నో కలు పెడతారు అనుకున్నా. దేవుడి దేవుల చాలా మంచిగా అయితే కుదిరిన. ఇంటికి వచ్చినాక చూసిన అనమాట. ఇంకా నీట్గా రాగానే ఎట్లన్నా ప్రసాదమే కదా అన్నట్టు. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా మనం ప్రసాదాలు చేసేటప్పుడు టేస్ట్ చేయకుండా ప్రసాదాలు చేస్తాం కదా, అవి అయితే సూపర్ అవుతుంటాయి అబ్బా. ఎందుకంటే నేను అనుభవంతో చెప్తున్నా, ఎందుకంటే మనం పొయ్యలు ఎక్కువ చేస్తాం కదా, ఇప్పుడు ప్రసాదం చేస్తాం కదా, ఏం టేస్ట్ చేయకపోయినా భలే కుదురుతాయి అనుకో. ఇంకా మిక్సీలో అయితే బాగా ఇట్లా బెల్లం, కొబ్బరి ఇవన్నీ ఎక్కువైపోయినాయి, అందుకోసం అయితే ఇంకెక్కువేం తిప్పలే, ఒక రౌండ్ తిప్పేసి అయితే ప్లేట్లోకి తీసుకొని మంచిగా దగ్గరికి ముద్దలు అయితే కట్టినా. ఇవన్నీ చేసే కల్లా రామ్ అయితే దీపం అయితే పెట్టినమాట. ఇంకా దేవుడి ఫోటోల దగ్గర రామ్ అంతా దీపం పెట్టే కల్లా నేను మొత్తం అయితే ఇది కొంచెం సేపు కలిపి అట్లా పెట్టి ఒక 2 నిమిషాలు కాగానే ఇట్లా అంటే కొంచెం వాటర్ అయినట్టు అయింది. తర్వాతకి సూపర్ అయితే వచ్చినాయి, ఆరబెడితే మస్తున్నాయి. నా చిన్నప్పుడు నాగుల చవితి వస్తే ఎంత పెద్ద దీపాలకు కూడా మాకు అంత సంబరం అనిపించదు, ఎందుకంటే అమ్మ నాగుల చవితి దీపాలు అయిపోతుంది, ఇంక అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పండగ వస్తుందని అంత సంబరం ఉండేది. మా అమ్మమ్మ అయితే ఈ నాగుల చవితికి మా కోసం అరిసెలు, కారపూస ఇట్లా అన్ని రకాలైతే మస్తు అయితే చేస్తుండే. మా పెద్దమ్మలు, పిన్నమ్మలు, అన్నయ్యలు, అక్కలు, చెల్లెలు అన్నట్టుగా అందరం అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేది. దేనికి కాదు, ఒక్క నాగుల చవితికి అందరం అయితే వచ్చి అక్కడ ఉండేదన్నమాట. ఇంక ఇప్పుడైతే ఈ బిజీ లైఫ్లో ఎవరికి వాళ్ళు అయిపోతుర్రు అంటే ఇంకెవరికి వాళ్ళు రాలేక ఇంకా దివాళీకి సెలవులు తీసుకొని ఇంకా అట్లా ఇట్లా ఇంత దూరం నుంచి అనేసి అయితే ఇంకెక్కడ వాళ్ళు అక్కడ ఉండిపోతుర్రు. ఇంకా చూడండి పుట్ట దగ్గర అయితే ఎన్ని గుడ్లు, ఎన్ని పాలు, ఎంత పూజ చేసుడేమో కానీ దేవుణ్ణి ఇబ్బంది పెట్టినట్టయితే అనిపిస్తుంది అనమాట నాకైతే. నేనైతే ఒక పక్కకే పెట్టిన, ఒక కోనల్ని పాలు పోసిన, ఎందుకంటే అంత ఇబ్బంది పెట్టుడు కూడా మంచిగా అనిపించదు. మేము కొంచెం వీడియో తీయగానే తర్వాతకి అయితే ఎవరినో మటుకి ఇక్కడ గుడికి సంబంధించిన వాళ్ళు అయితే ఇక్కడ వీడియో తీయొద్దు అన్నారు. ఇంకా ఆయనతో తీసినాక ఉదయం అయితే పాపం వీడియో తీయకుండా అయితే కూర్చుండనమాట. మంచి కూర్చొని అయితే వీడియో తీస్తుండు. నాగుల చవితి రోజు అయితే ఎప్పుడైనా ఈ స్కూల్ డ్రెస్సుల మీద కనపడతారో కానీ నాగుల చవితి రోజు అయితే పక్క గుడి నిండా స్కూల్ డ్రెస్ పిల్లలే కనపడుతున్నారు. అంటే ఇంకా రెడీ అయ్యి వస్తున్నారు అనమాట. ఎందుకంటే ఇంక ఇంటికి పోగానే ఎమ్మటే
బాస్కెట్ తీసుకొని బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోవటమే అన్నట్టుగా అయితే వచ్చిర్రు. మా పిల్లలు కూడా అంతే అయితే యూనిఫామ్ మీదే వచ్చిర్రు. ఇంకా అందరూ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి వాళ్ళు చేస్తుర్రు. ఇంకా నేనేమో ఇక్కడైతే దీపం అయితే పెడుతున్నా. ఫస్ట్ నేను మంచిగా ముగ్గు పసుపు కుంకుమ ఇవన్నీ తీసుకొని మంచిగా ఇక్కడ దీపం పెట్టుకొని మళ్ళీ పుట్టలో పాలు పోసి గుడ్డు వదిలి వస్త్రం అవన్నీ వేసి మళ్ళీ రాగి చెట్టు దగ్గర కూడా అయితే దీపం అయితే పెట్టినా అనమాట. నాగుల చవితి రోజే కాదు, రాగి చెట్టు దగ్గర దీపం ప్రతిరోజు పెట్టవచ్చు. కార్తీక మాసంలో మస్తు మంది రాగి చెట్టు దగ్గర, ఉసిరి చెట్టు దగ్గర, తులసి చెట్టు దగ్గర అయితే దీపాలు పెడతారు. నేనైతే రోజు ఏం చేయను, సోమవారం అయితే చేస్తాను అనమాట. ఇంకా మేము కూడా రాగి చెట్టుకి అయితే పూజ చేసుకున్నాం, లోపల గుళ్ళో పెట్టినాం. అట్లనే అమ్మవారి దగ్గర అయితే మొత్తం అర్చన చేయించుకున్నాం. ముఖ్యమైన ప్రసాదం అందరికి పెట్టినాం. మేము కొంచెం సేపు కూర్చున్నాం. ఇంకా టైం అయిపోయి అందరికి స్కూల్ టైలే కాబట్టి ఉరుకులు జీవితాలు అన్నట్టుగా దమ్మ అయితే వెళ్ళిపోయినాం అనమాట. తర్వాత పూజ అయితే చేసి మొత్తానికి మర్చిపోయినా గుడికి ఏమేమి తీసుకుపోయినా షార్ట్ వీడియోలో పెట్టినా. ఇంకా అదైతే ఆయనతో డిలేడ్ అయిపోయింది. నేను ఈ వీడియో ఎడిటింగ్ చేసే కల్లా మొన్నది కూడా పోయిందనమాట. మొత్తానికైతే ఇంట్లో అయితే పూజ చేసుకున్నాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాగుల చవితి శుభాకాంక్షలు.